ఓకే. ఓన్లీ సేఫ్ ట్రేడర్స్ మీ గ్రీన్‌లో ఎగ్జిట్ అయిపోయి ఓకే. ఈ డేని క్లోజ్ చేసుకోండి. మండే చేసుకోండి. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ ఉండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, డే 67 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందండి. ఈ రోజైతే మనకు లాస్ వచ్చిందండి. నిన్న ప్రాఫిట్ కాస్ట్ ఉన్నారు. సో ఈ రోజైతే ప్రాఫిట్ వచ్చిందండి. సో ఓకే అండి, ఇట్స్ ఓకే. సో బ్యాడ్ నడుస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏంటంటే లూజింగ్ స్టిక్స్ తో పాటు విన్నింగ్ స్టిక్స్ తో పాటు లూజింగ్ స్టిక్స్ కూడా వస్తాయి. ఇలాంటప్పుడే స్టేబుల్గా ఉండాలి, రివెంజ్ ట్రేడింగ్ చేయకూడదు, మైండ్ సెట్ కంట్రోల్గా ఉండాలి. సో మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో 1-2 పాయింట్స్ స్టాప్ లాస్ కొడుతుంది, మళ్ళీ వెళ్తుంది. సో జరుగుతుంటే యాక్సెప్ట్ చేస్తుండాలి. అండ్ దానికి పోయి మళ్ళీ స్టాప్ లాస్ పెంచుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా, సో క్లీన్ మైండ్ మెంటాలిటీతో సైకాలజీ పర్ఫెక్ట్గా పెట్టుకొని రిజల్ట్ అనేది అచీవ్ చేయండి. అంటే మా వాళ్ళకి ఎక్కువ రిస్క్ తీపించుకోలేదండి. ఈరోజు ఫ్రైడే, సో వాలటాలిటీ ఉంటుంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పి సో నేను క్లోజ్ చేయించేసాను. ఓకే. ఇక్కడ చూడండి, కాస్ట్ టు కాస్ట్ ప్రాఫిట్ ఇది. ఓకే. సో పెద్ద పెద్ద లాసెస్ ఏం లేవు అండ్ చిన్న చిన్న కాస్ట్ టు కాస్ట్ అలాంటి క్లోజ్ చేయించాను. నాకు కంఫర్ట్ లేదని ఎగ్జిట్ అయిపోయాను. నేనే చెప్పానండి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోండి ఈ ట్రేడ్ అని. అండ్ దాని తర్వాత ఇంకొక ట్రేడ్ ఇచ్చాను. సో అదేంటి, చిన్న లాసెస్ తోనే. ఓకే. సో కిల్ స్విచ్ ఆన్ ₹19. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న లాసెస్ తో ఓకే క్లోజ్ చేయించాను. ఓకే. ఇట్స్ ఓకే గైస్, మార్కెట్లో అనేది ఇట్స్ ఓకే. ఓకే. సో ₹1000 అంటే పెద్ద పెద్ద క్వాంటిటీ కూడా సో మనం చేసుకొని కంట్రోల్లో పెట్టుకొని లిమిట్స్ను పెట్టుకుంటే ఓకే, మళ్ళీ ఫ్రెష్ డే స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు నాకు కంఫర్ట్ లేదు. సో 10 పాయింట్స్ అవ్వదు పని, ఇంత వాలటాలిటీ ఉంది మార్కెట్ అనేది. సో డైరెక్షన్ కూడా ఆపోజిట్లో ఒకసారి వచ్చినా కానీ, నేను రాంగ్ డైరెక్షన్ ఉన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. ఓకే. ప్రెసెంట్ ఈరోజు వద్దు అని చెప్పి కిల్ స్విచ్ లాంచ్ చేసి త్వరగా ఇప్పుడు మీకు ఏంటి 12:27కి త్వరగా క్లోజ్ చేసేసానండి. సో మార్కెట్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని ఓకే, ఇట్స్ ఓకే అండి. మండే నుంచి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. అండ్ యూట్యూబ్లో లైవ్ చేద్దాం. ఓకే, రెగ్యులర్గా యూట్యూబ్లో లైవ్ చేద్దాం. సో మనం ఒక 1-2 వీక్ ఛాలెంజ్ లా పెట్టుకుందాం. సో ఫ్రెష్ క్యాపిటల్ ఎంత, సో ఎంత సో స్టార్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే. సో నేను యూట్యూబ్లో కలుద్దాం. ఓకే గైస్, ఈ ప్రీమియమ్స్ పెరగట్లేదు. ఓకే, ఈ ప్రీమియమ్స్ కరిగిపోతున్నాయి. ఓకే, ఇది కూడా కొంచెం అర్థం చేసుకోండి. 180కి ట్రిగర్ ఆర్డర్ పెట్టండి. 180కి ట్రిగర్ ఆర్డర్ ట్రిగర్ అయిపోయింది. అండ్ స్టాప్ లాస్ అనేది 170. అబ్బో, ఇంత పెద్ద క్యాండిల్స్! సైరామ్ 190 టార్గెట్లేండి, దీంట్లో కొత్తది ఏం లేదు. వావ్, పెద్ద పెద్ద క్యాండిల్స్ అన్న, పెద్ద పెద్దది. గైస్, ఇది పీక్ వాలటాలిటీ ఉంది. ఓకే, నేను చెప్తాను, రెడీగా ఉండండి. ఓకే, అప్పుడు మీకు వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయండి. ఓకే, నేను చెప్తాను, రెడ్లో ఉన్నప్పుడు కాదు. ఓకే, పీక్ మామూలు పీక్ లేదు, చాలా వాలటాలిటీ ఎక్కువ ఉంది. సేఫ్ ట్రేడర్స్ని ఈరోజు కొంచెం ఇబ్బంది పెట్టుకుంది. ఓకే, అందుకే నేను చెప్తాను, వెయిట్ చేయి. ఒక్క పుల్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ చేపిస్తాను. అంత వాలటాలిటీకి సేఫ్ ట్రేడర్స్ అవసరం లేదు. ఓకే గైస్, దండి, మీరు సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఓకేనా. ఓన్లీ కొంచెం రిస్కీ ట్రేడ్ అంటే గ్రీన్లో వచ్చినప్పుడే చెప్పానండి, అందుకే చెప్తున్నాను. ఓకే, అంటే కొంచెం వాలటాలిటీ ఉంది ఈరోజు. అండ్ మేబీ న్యూస్ పక్కన పెట్టండి, నార్మల్గానే వాలటాలిటీ ఉంది. ఓకే, ఓన్లీ సేఫ్ ట్రేడర్స్ మీ గ్రీన్లో ఎగ్జిట్ అయిపోయి ఓకే, ఈ డేని క్లోజ్ చేసుకోండి, మండే చేసుకోండి. బయట కూడా కొన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సేఫ్ ట్రేడర్స్ అంటే మీకు తెలుసు. ఓకే, రిస్క్ ట్రేడర్స్ మాత్రమే ఈ ట్రేడ్లు కొంచెం హోల్డ్ చేయండి. స్క్రీన్ షాట్ పెట్టేశారా? ఓకే బ్రో, ₹19 ప్రాఫిట్ క్లోజ్ చేస్తా. గుడ్ గుడ్ బ్రో, క్లోజ్ చేసుకో బ్రో. ఈరోజు ట్రేడింగ్ ఏం చేయొద్దు. ఓకే, ఫ్రైడే కదా. ఓకే, అండ్ ఇది వెళ్ళిపోయినా రిగ్రెట్ ఫీల్ అవుద్దు. నేను సేఫ్ ట్రేడింగ్ గురించి చెప్పాను. ఓకే, వెళ్ళిపోయినా ఫీల్ అవ్వద్దు అండ్ స్టాప్ లాస్ కొట్టినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 6 పాయింట్లు, గుడ్ గుడ్ గుడ్. కొంచెం లాస్ట్లో క్లోజ్, నో ప్రాబ్లం బ్రో, నో ప్రాబ్లం. యా యా, నీకు అర్థమవుతున్న పరిస్థితులు అంటే అందుకనే. సో ఎంత దూరం వెళ్తే ఎంత దగ్గర వస్తున్నాయి అందుకని చెప్తాను. ఒక చిన్న క్యాండిల్ కూడా స్పైక్స్ ఎక్కువ ఉన్నాయి. ₹10తో బడ్జెట్లో అవ్వట్లేదు. గ్రీన్లోనే క్లోజ్ చేశాను బట్ స్లిప్ అయ్యచ్చు, నో రీస్ బ్రో. అండ్ యా,
నేను గ్రీన్లోనే క్లోజ్ చేయించాను గైస్. ఓకే, మిమ్మల్ని కాస్ట్ టు కాస్ట్. అందులో కొంతమంది 400 300 లేట్గా వచ్చాను, బట్ 2 లాట్స్లో. యా, 434. ఓకే బ్రో, ఓకే, డన్. స్టాప్ లాస్ డన్. కాస్ట్ టు కాస్ట్, 1000 రూపీస్ ప్రాఫిట్. గుడ్ గుడ్. అండ్ ఈ ప్రీమియమ్సే మూవ్ అవ్వట్లేదండి, సో అదే మెయిన్ ఇష్యూ. ఓకే, ఇంతసేపు ఆగిన దాని వల్లే నేనే ఎగ్జిట్ అవ్వమన్నాను. కాస్ట్ టు కాస్ట్, నో రిస్క్, నో రిస్క్. నాకు తేడా కొట్టినప్పుడు మాత్రమే చెప్తానండి. ఇక్కడ చూడండి, నాకు కంఫర్ట్గా లేదయ్యా. ఓకే, పర్లేదు బ్రో, కాస్ట్ టు కాస్ట్, ఇట్స్ ఓకే బ్రో. సో ప్రీమియం చూడండి, ఇంత పడింది కదా, 10 పాయింట్లు టాప్ నుంచి. ఇది చూడండి, టాప్ నుంచి అయితే 15 పాయింట్లు, 20 పాయింట్లు. ఇది అసలు చూడండి కదల, 6 పాయింట్లు కదా. గైస్, కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వమన్నప్పుడు ఎగ్జిట్ అయిన వాళ్ళు ఓకే, ఎందుకంటే మీరు నార్మల్ గానే సేఫ్ ట్రేడింగ్ అనుకున్నారు, వదిలేయండి. ఓకే, అది టార్గెట్ కొట్టినా స్టాప్ లాస్ కొట్టినా అని చెప్పాను. నేను అన్నిసార్లు అలా చెప్పనండి. సో అంత వాలటాలిటీ కంఫర్ట్నెస్ లేకపోతే ఆ 10 రూపాయలు నిలబడదు అన్న ఒక జస్ట్ ఒక డౌట్ ఉంటే, ఓకే, ఫుల్ గా కాన్ఫిడెంట్ ఉంటే మళ్ళీ నేను కూడా ఉంటాను కదా. ఓకే, సో ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా, జస్ట్ అది మనకు లో టచ్ చేసింది, మళ్ళీ వెళ్తుంది టార్గెట్. టార్గెట్ కొడుతుంది, పక్కన పెట్టండి, కొడుతుందో కొట్టదో. సో మనకైతే లో టచ్ చేసింది. సో ఓకే, ఇది గైస్ వీడియో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైట్ ట్రేడింగ్ కి, కోర్స్ కి, మెంటర్షిప్ కి జాయిన్ అవ్వాలంటే సో వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.